ఇక కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ ఆస్తులు జప్తు నోటిఫికేషన్ జారీ చేసిన నీటిపారుదల శాఖ నిషేధిత జాబితాలోకి హరిరామ్ ఆస్తులు ఏఈ నికేష్ కుమార్ ఆస్తులు కూడా సీజ్ విజిలెన్స్ కమిషన్కు ఈ నూనె శ్రీధర్ ఫైలు కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ ఆధ్వర్యంలో 40,000 కోట్లకు పైగా పనులు 40,000 కోట్లకు పైగా పనులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గజ్వేల్ ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన బి హరిరామ్ ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా నోటిఫికేషన్ జారీ చేశారు. తాజా నోటిఫికేషన్తో సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు తెలంగాణ ఏపీలోని పలు చోట్ల హరిరామ్కు ఉన్న ఆస్తులను క్రయ విక్రయాలకు ఆస్కారం లేని నిషేధిత జాబితాలో పెట్టనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరిరామ్ను అరెస్టు చేయడంతో ఆస్తుల జప్తు కోసం కోర్టులో ఏసీబీ కేసు వేసింది. దీనికి అనుమతిస్తూ కోర్టు తీర్పు వెలువడడంతో నీటిపారుదల శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసిన పరిస్థితి మాత్రం ఉంది అంట. పునరుద్ధరణ డిజైన్లు మేం చేస్తాం. కాళేశ్వరం బ్యారేజ్లపై ముందుకొచ్చిన 3 ఐఐటీలు, నిస్సాన్ ఆర్వి అసోసియేట్స్, స్పెయిన్ సంస్థ కూడా నిబంధనలు సడలించాలని కోరిన సంస్థలు వారం పాటు గడువు పెంపునకు ప్రభుత్వం. ఇక ఒక్కొక్కసారి ఆస్తులను చూద్దాం. ఇక జప్తు కానున్న ఆస్తులు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో 28 ఎకరాలు, ఇక షేక్పేట కొండాపూర్లో విల్లాలు, మాదాపూర్ శ్రీనగర్ కాలనీ నర్సింగ్లో ఫ్లాట్లు, ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య సంస్థ, శ్రీనగర్ కాలనీలో 2 ఇండ్లు, పటాన్ చెరువులో 20 గుంటలు, ఇక బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బుల్లాపూర్ మిర్యాలగూడలో ఓపెన్ ఫ్లాట్ మొత్తం జప్తుగా ఉన్నాయట. గట్టిగానే ఉన్నాయి. సరే, మా క్వశ్చన్ ఏంటంటే నూనె శ్రీధర్ ఆస్తులు జప్తు చేస్తారా, నికేష్ కుమార్ ఆస్తులు జప్తు చేస్తారా, హరిరామ్ ఆస్తులు జప్తు చేస్తారా, హరిరామ్ ఆస్తులు జప్తు చేస్తారా? వీళ్ళందరి జప్తు బాగానే ఉంటాయి. మొత్తం కాళేశ్వరం మీదే జప్తు చేస్తున్నారు కదా. మరి కాళేశ్వరంలో వీళ్ళు ఒక్కరే సంపాదించిలా? అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పైన ఏముండవా ఎలిగేషన్స్? సీఎం పైన ఏముండవా? హరీష్ రావు పైన ఎలిగేషన్స్ ఉండవా? అప్పుడు సీఎం గా పనిచేసిన కేసీఆర్ పైన ఏమే అలిగేషన్స్ ఉండవా? అప్పుడు ఆర్థిక శాఖ ఈటెల రాజేందర్ పైన ఏముండవా? వీళ్ళ పై స్థాయి అధికారులు ఎవరు లేరు. సరే, వీళ్ళందరూ ఉంటారు. మరి ఇప్పుడు ఏంది, ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. ఆర్థిక శాఖ మంత్రికి ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం కో ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇక్కడ కాళేశ్వరంకి సంబంధించిన మరి ఒక్క అధికారి పైన చర్యలు లేవు. మిగతా వాళ్ళకు రాజకీయ నాయకుల ఈ కబంధ హస్తాల్లో కదా వీళ్ళు సంపాదించింది. ఏ వాటా అయినా రాజకీయ నాయకుడు తీసుకున్న తర్వాతనే కదా అధికారి తీసుకునేది. దిస్ ఈజ్ ఓపెన్ ఫ్యాక్ట్ కదా. తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశ రాజకీయ చరిత్రలో కానీ మన రాజకీయాలు ఏమన్నా బయట కంట్రీస్తో పోల్చుకొని నికార్సమైన రాజకీయాలు ఉన్నాయా? ఎందుకు ఒక ఉద్యమం రాకూడదు? ప్రతి ప్యూన్ ఉద్యోగానికి డిగ్రీలు పెడుతున్న వీళ్ళు ఎందుకు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రావాలని ఒక పెద్ద ఎత్తున ఉద్యమం రాకూడదు? తెలంగాణ రాష్ట్రంలో 100% రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ దొంగలంతా ఇట్లనే ఉంటే వాడికి చట్టాల మీద అవగాహన లేదు, చట్టం చేసినోడు కాదు, ఆ చట్టం ఎట్లా చేస్తాడో తెలియదు, ఓ ఇంగ్లీష్ లెటర్ వస్తానికి చదవరాదు. వీళ్ళంతా మనల్ని ఉద్ధరించడానికి వస్తూ ఉన్నారు. కాళేశ్వరం అధికారుల పైన మంచిగానే చర్యలు తీసుకుంటున్నారు. మరి కాళేశ్వరం గడిచినోని పైన, అక్కడ ఉన్న భారీ నీటిపారుదల శాఖ పైన, అక్కడ ఉన్న ఆర్థిక శాఖ పైన ఇవి చర్యలు అంటున్నాం. అంటే వాళ్ళు అవినీతే చేయలేదా? మీరే చెప్తారు కదా 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని. రేవంత్ రెడ్డి అన్నాడు కదా, కాంగ్రెస్ వాళ్ళు అందరూ అన్నారు కదా. మరి 1,00,000 కోట్ల అవినీతి ఏది అని అడుగుతున్నాం. కాళేశ్వరం ఫైల్ ఎటుపోయింది? ఈ కార్ రేస్ ఫైల్ ఎటుపోయింది? ఫోన్ ట్యాపింగ్ ఫైల్ ఎటుపోయింది? విద్యుత్ కొనుగోలు ఫైల్ ఎటుపోయింది? గొర్రెల స్కామ్ ఎటుపోయింది? బర్రెల స్కామ్ ఎటుపోయింది? ఇవన్నీ స్కామ్లు ఎటుపోయినాయి? కథం పట్టించిలా? సూట్ కేసులు మారినాయా? సిగ్గులేని పాలకులు. అవును, ఆ ఇంట్లో 43 ఓట్లున్నాయి. అది బహుళ అంతస్తుల భవనం.